whenever you're ready. All right. Whenever you're ready, let's pray. బ్రదర్ అశోక్ బ్రదర్ లైన్ లో ఉన్నారా? ఐ ప్రే బ్రదర్. Okay, sure. Go ahead. పరలోకమందున నా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామమునకు ఈ రాత్రికాల సమయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. మా తండ్రి మీ దయలో మమ్మల్ని కాపాడుకొని సంరక్షించి ఈ విధంగా మీ తరగతులను నేర్చుకోవడానికి ఇచ్చిన అవకాశం బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. మీ బిడ్డలను అందరినీ సకాలంలో రావడానికి వారికి కావాల్సిన మంచి మనసును దయచేయండి మా తండ్రి. ఇక కూడికలో వారు కూడా కూడుకొని మీ మాటలను విని నేర్చుకున్నట్టుకు సహాయం దయచేయమని కోరుతున్నాము. దూర ప్రాంతంలో నుండి మీ దాసుడు వాక్యం ద్వారా ప్రకటించుతుండగా మా తండ్రి ఈ విధంగా ఆన్లైన్ క్లాసులుగా ఈ విధంగా నడిపించుతున్నటువంటి తరగతిని బట్టి మీ కుమారుని దీవించండి, మీ దాసుని బలపరచండి. ఆయన ద్వారా తర్జుమాలో ఉపయోగపడుతున్న నన్ను కూడా బలవంతునిగా మీ చేతిలో వాడుకోమని బ్రతిమలాడుకొంచున్నాము. ఇంకా రావడానికి సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆధీనంలో ఉంచుకొని నడిపించుకోమని కోరుచున్నాము మా తండ్రి. ఇంకా ఇక్కడ గాలిగా ఉన్నది, గాలి వీస్తున్నది మా తండ్రి. మీ చిత్తం అయితే గాలిని అదుపులో పెట్టుకోగలరని, ఈ తరగతి ఎటువంటి ఆటంకం రానివ్వకుండా అందరూ కూడా విని నేర్చుకున్నట్టుకు వారి హృదయాలను భద్రపరచమని కోరుకుంటూ మా తండ్రి మీరే ఈ కార్యక్రమాన్ని నడిపించుకొంచుండగా మీ మీద భారం మోపుతూ మా ప్రభు యేసుక్రీస్తు వారి నామమున ఈ విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొంచున్నాము మా తండ్రి. ఆమేన్. Amen. Okay. All right. Let's see here. Let me admit somebody here. There we go. All right. Wandanamalu, and welcome to everybody to our last class in this particular series. Hey, brother. Okay. So welcome to everyone. This is our last class about baptism. Lord willing, next week we will begin to talk about the church. But this is our last class in baptism, lesson number 6. అందరికి వందనాలండి. ఈ రోజు ఈ తరగతి మనము చివరి తరగతిగా మనము ముగించుకొని పోతున్నాము. దేవుని చిత్తం అయితే రేపటి వారంన మనము సంఘము కూర్చున్నటువంటి సత్యములను మనం నేర్చుకుందాము. ఓకే. So this week we are going to talk about what must I do to be saved? What must I do to be saved? And we're going to use our text as Acts chapter 2 verses 37 through 38. మనం ఈ రోజు రక్షణ పొందుటకు నేనేమి చేయాలి అనేటువంటి అంశాన్ని మనము నేర్చుకుని పోతున్నాము. అది దాని గురించినటువంటి ముఖ్యమైన వచనములు అపోస్తలుల కార్యములు 37వ అధ్యాయము 32వ అధ్యాయము 37వ వచనము 38వ వచనాన్ని మనం చదువుకుందాము. We'll read it in just a minute. Let me say a couple of things by introduction. So thus far, we have studied in this series of these 5 lessons before, we have studied the authority of Jesus. మనము ఇంతకు మునుపు 5 పాఠాలు కూడా యేసుక్రీస్తు గూర్చినటువంటి అధికారాల గురించి మనము చదువుకొని ఉన్నాము. We have studied the command to believe and be baptized. మనము సంఘములో ఆజ్ఞాపించబడినటువంటి కొన్ని విషయాలను నేర్చుకొని ఉన్నాము. వినండి, రక్షణ పొందండి, బాప్తిసం పొందండి, రక్షింపబడండి అనేటువంటి విషయాల గురించి మనం నేర్చుకొని ఉన్నాము. We have studied the purpose of baptism. మనము బాప్తిస్మం యొక్క ఉద్దేశాన్ని గురించి చదువుకొని ఉన్నాము. And also we have studied faith and obedience. మనం అలాగే విశ్వాసం గురించిను విధేయత గురించిను మనం చదువుకొని ఉన్నాము. And then last week we looked at from the Bible some examples of conversion. మనము
గత గడిచినటువంటి వారంలో మనము బాప్తిసం ద్వారా మార్చబడినటువంటి కొన్ని ఉదాహరణల గురించి మనం చదువుకొని ఉన్నాము. So this week we're going to look at and answer the most important questions, bringing all of that together. What must I do to be saved? మనం ఈ వారము అందరికీ ముఖ్యమైనటువంటి అంశము, మరి ముఖ్యమైనటువంటి ప్రశ్నగా అది మనందరి మదిలో గూడా ఉంటున్నది కాబట్టి, దాని గురించి మనం ఈరోజు చదువుకొనబోచు ఉన్నాము. అదేమిటి అనంటే, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను అనేటువంటి మాట గురించి, అంశం గురించి ఈరోజు మనం చర్చించుకొనబోచున్నాము. All right, so let's go ahead and read our text, Acts chapter 2, verses 37 and 38. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనము, 38వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాము. జస్ట్ వెయిట్ బ్రదర్. Sure, sure. All right. Still waiting. All right. All right, well, hold on. We lost your audio. You have to unmute. Ravi. Your mute button is on. Ravi, your mute button is on. We cannot hear. There you go. Okay. Yeah, now you can hear. Yeah, go ahead. Sorry. I'm sorry. I didn't see that. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 37, 38 వచనాలను మనం ఒకసారి చదువుకుందాము. ఎవరైనా చదువుతారా? దాంట్లోనే ఉంటుంది చూడు, వచనము. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 37, 38 వచనాలు. 37 వచనాలు. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. రైట్. ఓకే. All right. So in point number 1, if this is the right sheet here, I don't see this reference on my sheet. But anyways, point number 1 in this particular lesson today, the question is, what shall we do? Now, in the background, the Apostle Peter is talking to the Jews
on the day of Pentecost. చూడండి ఇక్కడ అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం అంతా కూడా మనం చూసుకుంటున్నప్పుడు అపోస్తులుడైన పేతురు పెంతెకోస్తు దినమున అక్కడ ఉన్నటువంటి యూదులందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ వాళ్ళందరి మధ్యన నిలబడి మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఒక ప్రశ్న రేపడం వచ్చింది. ఏమని వచ్చిందంటే, పేతురు మాట్లాడుతుండగా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా హృదయంలో నొచ్చుకొనబడి, మేము రక్షణ పొందడానికి మేమేమి చేయవలెను అని ప్రశ్నించడంగా జరుగుతుంది అక్కడ. రైట్. Okay. First of all, Ravi, is this the correct sheet for today? I don't see these scriptures on my. Make sure this Okay, is the right sheet today. there is no verse, brother, about Acts chapter 2 verse 37. There is no on the note on the sheet. Okay, up here is where the. But this is what does this point say here? That is just point number 1. 5. There is 5 steps. The first step there is. Okay. What shall we do? Does that say that? No, there is no. Go Okay, up. I think. Go up. Go up. All right, just a minute. There is upside. No. All right, just a minute. Well, I cannot find it. Sorry, we seem very disorganized today. No. Yes. Okay, but this is There is this. question mark here. There is This- question mark. Okay, but I don't see this scripture on my sheet. Oh, that is Rome chapter 10 verse 17. Yeah, I understand that, but I don't see it on my sheet unless you added it for some reason. Okay. Okay, we can move on. We can move forward. It's okay. We'll work with what we have. All right. So again, the question is, what shall we do? Everybody has to ask that question. If I want to be someone who wants to obey the gospel, and I have a genuine in my heart belief that Jesus is the Christ, then I have to ask the question, what shall I do to be saved? చూడండి, మనము నిజంగా యేసును క్రీస్తుగా అంగీకరించి రక్షకుడుగా అంగీకరించినప్పుడు మన హృదయాలలో కూడా మనకు ఇటువంటి ప్రశ్న వస్తుంది. ఏమని? నేను రక్షణ పొందడానికి ఏమి చేయవలెను అనేటువంటి ప్రశ్న. So the background of this chapter is that Peter is talking to the Jews who were there for a holy day. చూడండి, ఈ అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం అంతా కూడా పేతురు యూదులతో మాట్లాడుతున్నటువంటి సందర్భం. అక్కడ అపోస్తుల కార్యం 2వ అధ్యాయం కూడా పెంతెకోస్తు దినమున, అంటే పరిశుద్ధ దినము అయినటువంటి పెంతెకోస్తు దినమున ధర్మశాస్త్ర ప్రకారము ఆ పెంతెకోస్తు దినమున వారందరూ కూడా యూదులందరూ కూడా దేవాలయంలోకి వచ్చినప్పుడు వాళ్ళ మధ్య నిలబడి పేతురు వారితో సంభాషిస్తూ వాక్యం చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి ఇది. And the ones who were there in attendance, there were many who were actually responsible for killing our Lord. They were the ones చూడండి, shouting, crucify him, crucify him. They were the ones there in attendance. మీరు గమనించినట్లయితే అపోస్తుల కార్యములు అంతా కూడా చాలా తాజాగా ఉన్నటువంటి పరిస్థితి. దేని గురించి? యేసుక్రీస్తు చనిపోయినటువంటి ఆ మరణ దినము నుండి ఆ అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంకు ఎన్ని రోజులు తేడా ఉంటున్నది మహా అంటే? యేసుక్రీస్తు చనిపోయినటువంటి పస్కా దినములో నుండి పెంతెకోస్తు దినముకి మహా అంటే ఎన్ని రోజులు? 50 రోజులు మాత్రమే, కొద్ది రోజులు మాత్రమే తేడా ఉంది. సో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా యూదులు అందరూ కూడా అక్కడ వచ్చి నిలబడినప్పుడు పేతురు వారి మధ్య నిలబడి వాక్యం ప్రకటిస్తున్నాడు. అప్పుడు వారందరికీ కూడా వాక్యం బాగా అర్థమై ఉంటది. ఎందుకని? అది గడిచి చాలా ఎక్కువ కాలమేం కాలేదు కాబట్టి, గడిచి కొద్ది కాలమే కాబట్టి పేతురు చెప్తున్న ప్రతి మాట కూడా వారికి స్పష్టంగా అర్థమై ఉంటది. అందుకు వాళ్ళు ఏమనుకుంటున్నారు? హృదయంలో నొచ్చుకొనబడి
మేమేమి చేయవలెను అని అడుగుతున్నారు. అంటే అక్కడ సందర్భానికి అనుకూలంగా పేతురు మాట్లాడినప్పుడు అది ఖచ్చితంగా వారి హృదయాలలో నొచ్చుకునే విధంగానే ఉంటుంది. ఎందుకంటే అక్కడున్నటువంటి యూదులందరూ కూడా యేసుక్రీస్తుని ఏమని అడిగారు? చంపేయండి, చంపేయండి, యేసుని చంపేయండి, బరబ్బను వదిలేయండి, యేసుని చంపేయండి అని అడిగారు గదా! ఆ మైండ్ వారందరికి ఇంకా అలాగే గుర్తే ఉంటుంది. ఓకే. Okay. All right. So as these men were listening to Peter, the Bible says here that they were pricked in their heart. They were cut to the heart because they knew that they were guilty of what Peter was talking about. చూడండి అక్కడ పేతురు ఈ యూదులందరితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. వారందరూ కూడా పేతురు మాట్లాడుతుంటే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? పేతురు మాట్లాడుతుంటే వారందరూ ఏం చేస్తున్నారు? Okay. వింటున్నారా? పేతురు యొక్క బోధను, పేతురు మాట్లాడుతున్నటువంటి ఆ మాటలన్నీ కూడా విన్న తర్వాత, వారి హృదయంలో అక్కడ వినడం మాత్రమే గాదు, ఆ విన్న తర్వాత వాళ్ళకేమైందంట? హృదయములో పొడవబడి, నొచ్చుకొనబడి అనేటువంటి మాట ఉంది. అక్కడ వారికి అదంతా కూడా గిల్టీ‌గా ఫీల్ అయిపోయారు. మేము చేసింది తప్పు గదా! నిజంగానే. నిజంగా మేము యేసుక్రీస్తుని చంపడానికి మేమే కారణం అనేటువంటి ఒక గిల్టీనెస్ వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళు దాన్ని ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందక్కడ. వాళ్ళ హృదయంలో అది పొడవబడినట్టుగా చూపిస్తున్నాడు దేవుడు. రైట్. All right. So the question again is, what shall we do? That's what they asked. They were asking, what shall we do in order to be saved? చూడండి రక్షించబడడానికి వాళ్ళేమని అడుగుతున్నారు? వాళ్ళు రక్షణ పొందడానికి ఏమని అడుగుతున్నారు? అక్కడ ప్రశ్న చూడండి రెండవ అధ్యాయం 38వ వచనంలో. 37వ వచనంలో. మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా వాళ్ళేమంటున్నారు? రక్షణ పొందడానికి మేమేమి చేయవలెను? మేము చేసినటువంటి తప్పు నిజమే మరి. మేమేమి చేయవలెను ఇప్పుడు అని వారందరూ కూడా పేతురును అక్కడ ఉన్నటువంటి అపోస్తులను అందరినీ కూడా ప్రశ్నించడం జరుగుతూ ఉన్నది. ఓకే. All right. Let me get something off the printer here. I need it. This is why I was confused. I was missing one thing. Okay, so back to our text. These people, first of all, believed. That's the important thing. They would not have asked the question, what shall I do to be saved, or what shall we do, if they didn't believe that Jesus was the Son of God. That was very tops number one. చూడండి వారందరూ కూడా రక్షణ పొందడానికి మేమేమి చేయవలెను అని అడుగుతున్నప్పుడు వారు ఖచ్చితంగా వారు యేసుక్రీస్తును విశ్వసించి ఉంటారా? లేదంటే విశ్వసించి ఉండకోకుండా ఉంటారా? వాళ్ళు ఖచ్చితంగా యేసుక్రీస్తును విశ్వసించే మేము రక్షణ పొందడానికి ఏం చేయవలెను అని అడుగుతూ ఉన్నారు. All right. And then they were convicted. The Bible says they were pricked in the heart. I'm not sure what the Indian version says, but they were cut to the heart. In other words, it Yes. hurt them right in the heart. సేమ్ వర్డ్ Okay, వర్డ్ good. ఇన్ తెలుగు. Okay. చూడండి అక్కడ ఏం చెప్పబడింది అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 37వ వచనంలో వారి హృదయములో పొడవబడి విధంగా చెప్పబడింది. అంటే ఆ వాక్యమును విన్న తర్వాత వారి హృదయంలో అది బాగా గాయపరిచినట్టుగా ఉంది. And so because of that, they wanted to be saved. They wanted to know, how could we be saved after we've committed this terrible sin of crucifying the Son of God. చూడండి వారు యేసుక్రీస్తును ఆ విధంగా సిలువకు అప్పగింపిన తర్వాత వారికి వాక్యం ప్రకటించినప్పుడు వాళ్ళు తక్షణమే మేము రక్షణ పొందడానికి ఏమి చేయవలెను అని అడుగుతూ ఉన్నారు. అంటే వాళ్ళు దాన్ని యేసుక్రీస్తు యొక్క మరణాన్ని గురించినటువంటి విషయంలో వాళ్ళు ఒప్పుకుంటున్నారు మేము చేశామని. Okay. By the way, this sheet, we will go over this sheet in after I have these comments of these points. Paper. All right. So point number 2, the answer is given by God. God gave them the answer through the mouth of Peter. చూడండి అక్కడ వాళ్ళు ఆ విధంగా ప్రశ్న అడగంగానే వారికి సమాధానం వచ్చిందా వెంటనే? ఆ యూదులందరూ కూడా మేమేం చేయవలెను రక్షింపబడడానికి, రక్షణ పొందడానికి మేమేం చేయవలెను అని అడిగినప్పుడు వారికి ప్రశ్నకు సమాధానం వచ్చిందా? రాలేదా? వచ్చింది. ఎవరి ద్వారా?
దేవుడు పేతురు ద్వారా పలికిస్తూ ఉన్నాడు అక్కడ. రైట్. And the answer, the clear answer came from God, not from man, not what I believe, not what Brother Ravi says, but from the Bible, from God's word, through his inspired word. చూడండి, వారికి ఆ ప్రశ్నకు సమాధానం వచ్చింది. అది మనుషుల వలన రాలేదు. అక్కడ ఇక్కడ పౌలు బోధిస్తున్నాడు కదా, పౌల్ బ్రదర్. ఆయన దగ్గర నుండి ఆన్సర్ రాలేదు. రవివర్మ ఇక్కడ నేను ట్రాన్స్లేట్ చేస్తున్నా, నా వలన ఆ వాక్యం రాలేదు. అది దేవుడి దగ్గర నుండే ఇన్స్పైర్ అయ్యి, అంటే దేవుడే దాన్ని ఇన్స్పైర్ అయ్యి చేసి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. స్క్రీన్ రావడం లేదా? వెయిట్ బ్రదర్, దెర్ ఈస్ నో కనెక్ట్ టు టీవీ. Okay. అదేం కాదు. ఇప్పుడు కనెక్ట్ అవుతా ఉంటది. అవుతుందా? అయిందా? వెయిట్ ఏ మినిట్ బ్రదర్. Okay, sure. Oh, our lesson today is a little bit off and on. Some technical difficulties today. So please just stand by. And thank you. We have a very big crowd today. So thank you everyone for being here today. చాలా మంది వచ్చినందుకు సంతోషపడుతున్నాడు ఆయన. ఎందుకంటే ఆన్లైన్ లో చాలా మంది కనబడుతున్నారు అక్కడ. ఓకే బ్రదర్. All right. Let's make a different, or show a difference between them and us today. చూడండి, మనం కూడా ఆ కాలంలో ఉన్నటువంటి వారిని గురించి, ఇప్పుడు ఉన్నటువంటి మన గురించి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గమనించాలి. They already believed in the true and living God. వాళ్ళు ముందుగానే జీవం గల దేవుణ్ణి విశ్వసించినట్టుగానే ఉన్నారు. Based upon Peter's preaching, they already knew that Jesus was the Son of God. చూడండి, పేతురు యొక్క బోధ ద్వారా వారికి ముందుగానే ఆ బోధ ద్వారా అర్థమైపోయింది, తెలుసుకున్నారు వాళ్ళు. ఏమని? యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనేటువంటి విషయము వారికి అర్థమైపోయింది, దేవుని యొక్క ఆ పేతురు పలుకుతున్నటువంటి ఆ వాక్యం ద్వారా. And so because of that, when the text says they were pricked in their heart, they were cut to the heart, they understood that their life was full of sin, and that sin had to be taken away. చూడండి, ఆ వాక్యమును వినగానే వారందరికీ కూడా అర్థమైపోయింది వాళ్ళు చేసినటువంటి తప్పు ఏంటి అనేటువంటిది. అందుకు వాళ్ళకి ఏమైపోయిందంట, దేవుడు అక్కడ వచనంలో ఏమని చెప్పాడు? ఆ వాక్యమును వినగానే వారి హృదయంలో దానిని పొడవబడినట్టుగా ఉన్నది అనేటువంటి విషయము అక్కడ మనకు తెలుస్తుంది. అంటే వారికి వాక్యము అర్థమైపోయింది, వాళ్ళు విన్నటువంటి వాక్యం ఏంటో. ఓకే. So Peter gives them the simple formula, repent and be baptized. వాళ్ళకి సింపుల్ ఒక సూత్రం చెప్పేశాడు పేతురు. ఏమని చెప్పాడు? మీరు మారుమనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం పొందండి అని ఒక సింపుల్ ఒక ఫార్ములా చెప్పేశాడు అక్కడ వాళ్ళకు. ఏం చేయాలి ఇప్పుడు, మేమేం చేయాలను అని అడిగినప్పుడు వాళ్ళకి ఏమని చెప్తున్నాడు ఆయన పేతురు? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై మీరు బాప్తిస్మం పొందండి అని చెప్పాడు. ఓకే. Today we start on all different levels. Today we start on all different levels as opposed to back then. చూడండి, మనం ఈ రోజుట్లో ఆ కాలానికి అప్పుడు చేసినటువంటి విధానం కంటే ఇప్పుడు భిన్నంగానే చేస్తున్నాం. మనం అంతా కూడా దేవునికి అనుకూలంగా మనం చేయడం లేదు. ఆ కాలంలో వాళ్ళు చేసిన దానికి ఇప్పుడు మనం చేసేది చాలా వ్యత్యాసంగానే కనబడుతుంది. So when we speak to people about the Bible,
there may be some that don't believe in God. They don't believe in Jesus Christ. And so we have to point out scriptures in a different way to show how that true salvation comes. చూడండి, వారు దేవుణ్ణి విశ్వసించరు, యేసుక్రీస్తుని విశ్వసించరు, ఏమి విశ్వసించరు. కానీ రక్షణ పొందడానికి మనుషుల యొక్క పద్ధతులు ఏమైతే ఉన్నాయో వాటిని వాళ్ళు చేస్తున్నట్టుగా ఉంటారు. అంటే రక్షణ పొందడానికి వాళ్ళు ఏం చేయాలో, దేవుడు ఏం చెప్పాడో, యేసుక్రీస్తు ఏం చెప్పాడో అవన్నీ వాళ్ళు పాటించరు. కేవలము మనుషులు ఏం పెట్టారో వాటిని మాత్రమే వాళ్ళు అనుసరించే వారిగా ఉంటారు. So now this is where our sheet comes for us. This is what we will look at now. Point number 3, the steps of salvation. That's what we're looking at in this on this study sheet. ఈరోజు మనము రక్షణ పొందడానికి బైబిల్‌లో ఉన్నటువంటి కొన్ని సూత్రాలను పాటించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ బైబిల్‌లో రక్షణ పొందడానికి 5 మార్గాలను చూపించాడు. అంటే 5 స్టెప్స్, దశల వారీగా 5 దశలు మనం చూడాలి. ఆ విధమైనటువంటి దానిని ఈరోజు మనం చూద్దాము. ఓకే. So these are the full steps of salvation that everybody has to do. It cannot be man-made. It cannot be what I make up, what Brother Ravi makes up. They all come from God's word. ఇప్పుడు మనం చదువుతున్నటువంటి ప్రతి వచనాలు కూడా రవి వర్మ వలన రాలేదు, పాలైన నా వలన రాలేదు, లేదంటే మనుషుల వలన రాలేదు. మనం కేవలము బైబిల్‌లో ఉన్నటువంటి వచనాల ద్వారా మాత్రమే ఇప్పుడు చూడబోతున్నాము. ఒకసారి చూద్దాం ఒకసారి ఆ వచనాలను. All right. So point number 1 on the steps to salvation, we have to hear God's word. చూడండి, మొదటి అడుగులో మనం చూసినట్లయితే మొదటిగా ఏం చేయాలి అంటున్నాడు? తప్పకోకుండా దేవుని గూర్చినటువంటి వాక్యాన్ని మొదటిగా మనం వినేవారిగా ఉండాలి. And it makes sense. If I want to know what God wants me to know, I have to read God's word. చూడండి, దేవుడు మనలను ఏవైతే తెలుసుకోవాలని మన నుండి కోరుకుంటున్నాడో, అంటే మనము ఏమైతే తెలుసుకోవాలనో వాటిని దేవుడు మనకు చూపించాలని కోరుకుంటున్నాడు. వాటిని అన్నిటిని కూడా మనం ఎక్కడి నుండి చూడగలము? కేవలము బైబిల్‌లో నుండి మాత్రమే వాటిని మనం చూడగలం. So let's notice Romans 10 and verse 17. Let's read and see what Romans 10:17 tells us about hearing God's word. చూడండి, దేవుని గూర్చినటువంటి వాక్యాన్ని వినాలి, వినడం ద్వారా విశ్వాసం వస్తుంది అనేటువంటి వచనము మనకు బైబిల్‌లో మనకు కనబడుతది. అది రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదివినప్పుడు అక్కడ ఆ విధంగానే ఉంది. ఒకసారి చదువుకుందాము. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. రైట్, దెర్ ఈస్ ఓకే బ్రదర్. Okay. So faith comes by hearing God's word. That's very important. చూడండి, విశ్వాసం దేని వలన వస్తుంది మనకు? ఇట్లా చిన్న నాకు ఎదురుగా ఇట్లా ఇడికి రండి. విశ్వాసము దేని వలన వస్తుంది అంటున్నాడు ఆ వచనంలో. ఒకసారి చదువు. 10వ అధ్యాయం 17వ వచనం. స్క్రీన్ మీద చూడు. విశ్వాసము దేని వలన వస్తుంది అంటున్నాడు? వినుట వలన మాత్రమే విశ్వాసం వస్తుంది. అది కూడా ఎవరి మాట వలన? ఎవరి మాట వినడం ద్వారా మనకు విశ్వాసం వస్తుంది? కేవలము దేవుని గూర్చినటువంటి మాట వినడం ద్వారా మాత్రమే మనకు విశ్వాసం అనేటువంటిది వస్తుంది. రైట్. All right. So what is faith in the first place? చూడండి, విశ్వాసానికి కలిగినటువంటి మొదటి ప్రాధాన్యత అంటే ఏంటి అర్థం? Faith is something that comes from within, from inside of us, that number 1 believes in God, and number 2 believes that Jesus is the Son of God. చూడండి, విశ్వాసం అంటే ఏంటి, అది ఎక్కడ కలుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఫస్ట్ విశ్వాసం ఎక్కడ కలుగుతుంది? ఫస్ట్ మన లోపల కలుగుతుంది, మన హృదయంలో అది పుడుతుంది. విశ్వాసం అనేటువంటిది అది ఏమని పుడుతుంది? ఆ విశ్వాసానికి ఆధారం ఏంటి? దేవుడు ఉన్నాడని
దేవుని నమ్మాలి. అలాగే దేవుడు పంపినటువంటి రక్షకుడుగా యేసుక్రీస్తును కూడా మనము అంగీకరించాలి. ఆయనను మనము విశ్వసించాలి అనేటువంటి ఈ 2 విషయాలను బట్టి మనకు విశ్వాసము పుడుతుంది. దేవుడు పంపిన కుమారుడైనటువంటి క్రీస్తుని కూడా నమ్మాలి. ఇది విశ్వాసానికి మూలం. So there are a lot of people in your country, in India, and here in the USA that will say, I don't have faith. I don't believe in God, or I don't believe in Jesus. చూడండి, చాలా మంది భారతదేశంలో కావచ్చు, అమెరికాలో కావచ్చు, ఎక్కడైనా గాని సరే చాలా మంది ఏమనుకుంటారంటే, నేను దేవుడిని నమ్మను, యేసుక్రీస్తుని నమ్మను అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. And so that tells me that they have not picked up the Bible to read it, because as the text tells us, I can only get faith and belief in God and Jesus by the word of God. So I have to study God's word in order to have faith. చూడండి, వాళ్ళు ఎందుకు ఆ విధమైన మాటలు మాట్లాడతారంటే, వాళ్ళు నిజానికి బైబిల్‌లో ఉన్నటువంటి వచనాలను ఎప్పటికి కూడా చదివేవారుగా లేరు. ఎవరు? దేవుణ్ణి నమ్మని వారు, యేసుక్రీస్తుని విశ్వసించని వారు అందరూ కూడా బైబిల్‌ని సరిగా చదవలేని వారుగా ఉన్నారు. నిజానికి వారు బైబిల్ చదివితే ఏమర్థమవుతుందంటే, విశ్వాసం అనేటువంటిది వాళ్ళకు పుడుతుంది. ఎందుకంటే విశ్వాసం గూర్చినటువంటి మూలాన్ని బైబిల్‌లో చెప్పాడు. వినుట వలన విశ్వాసం వస్తుంది. దేవుని గూర్చినటువంటి మాటలు వినాలి. యేసుక్రీస్తు గూర్చినటువంటి మాటలు వినాలి. వారిద్దరి గూర్చి వాళ్ళు చదువుతున్నప్పుడు వారికి దేవుడు అనేటువంటి ఆయన ఎవరు, ఏంటి అనేటువంటిది వాళ్ళకి అర్థమవుతుంది. ఆ విశ్వాసం వాళ్ళకి కలుగుతుంది. వాళ్ళు అలా చదవడం లేదు కాబట్టే వారికి ఆ విశ్వాసం పుట్టడం లేదు, తెలియడం లేదు. And the Bible is not difficult. You don't have to have an engineering degree or rocket science degree or medical degree. The Bible is written very plainly and simply, and it is easy to understand. చూడండి, బైబిల్ మనం అనుకున్నంత కష్టతరమైనటువంటిది ఏం కాదు. దాన్ని చదవాలంటే చాలా కష్టమని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. బైబిలు మనము చదవలేనంత కష్టమైనది ఏం కాదు. మనం ఎన్నో చదువులు చదువుతూ ఉంటాం. చాలా 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 డిగ్రీలు చదువుతూ ఉంటాం. మనం సైన్స్ సంబంధించినవి, రాకెట్ సైన్స్ సంబంధించినవి అనేకమైనటువంటి చదువులు మనం చదువుతూ ఉంటాము. కానీ వాటన్నిటికంటే బైబిల్ ఏమి అంత కఠినమైనది ఏం కాదు. అలా అంత కష్టతరమైనది ఏమి కాదు. బైబిల్ చాలా ఈజీగా మనకు అర్థమయ్యే విధంగా దేవుడు రాశాడు బైబిల్‌ను. Okay. రైట్. All right. Point number 2 is we have to believe. చూడండి, వినడం అనే తర్వాత రెండో పాయింట్‌లో మనం ఏ దాంట్లోకి వెళ్తున్నాము? విశ్వాసంలోనికి వెళ్తున్నాం. వినటం ద్వారా ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. సో, రెండో పాయింట్ ఏంటి మనకు? విశ్వాసం. రైట్ బ్రదర్. And these are I'm going to draw on this. These are like a step. You know, you have to take one step and then to the next step and to the next step. All of these things that we're going to talk about are just like climbing steps. You do one step, you do the next step, you do the next step. And that's what all of these are. You have to do one before you can do the next. చూడండి, మనము ముందు దానికి చేరుకోవాలి అనంటే చూడండి, ఒకదానికి చేరుకోవాలంటే ముందుగా మనము దానికంటే ముందు ఉన్నటువంటి మెట్టును మనం ఎక్కాలి. ఇలాగా ఇక చూపించాడు గదా! మనకు ఇమేజ్ చూపించాడు గదా! మెట్ల గూర్చినటువంటి ఇమేజ్. ఇప్పుడు తాపులు ఎలాగున్నాయి? ఆ తాపులు ఎలాగున్నాయి? ఇప్పుడు నేను ఆ మిద్దె పైకి ఎక్కాలి అనంటే ఒక తాపల తర్వాత ఇంకో తాపలా, ఇంకో తాప అలాగా ఎక్కుతూ మిద్దె మీదకెళ్ళాలి. అంటే ఇంకొక మెట్టుని ఎక్కే ముందుగా మొదటి మెట్టును మనం పూర్తిగా అర్థం చేసుకొని ఎక్కాలి. ఇలాగ బైబిల్ కూడా ఈ ఈ ఇప్పుడు మనం చదువుతున్నటువంటి స్టెప్స్ అన్నీ కూడా వినడము, విశ్వసించడం ఇవన్నీ కూడా అలాగే ఉన్నాయి. సో, ఇప్పుడు మనం రెండో పాయింట్‌గా విశ్వాసం అనేటువంటి దాని గురించి తెలుసుకుంటున్నాము. రైట్ బ్రదర్. All right. So what are we believing? After we hear, we have to believe. What are we believing? Well, that comes from John chapter 8 and verse 24. మనము వినడము తర్వాత జరగబోతున్నటువంటి పరిణామం ఏంటి? విన్న ఒక మనిషి దేవుని వాక్యం విన్న తర్వాత ఏమొస్తుంది ఆ హృదయంలో? విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం అంటే ఏంటనేటువంటిది ఏమని విశ్వసించాలి అనేటువంటి మాటను ఈరోజు మనం తెలుసుకోవాలి. అది యోహాను సువార్త 8వ అధ్యాయం 24వ వచనంలో మనం చూద్దాం.
Okay, All there right. So is let's picture read John on the sheet. 8:24. నేనే ఆయననని మీరు విశ్వసింపని ఎడల మీరు మీ పాపములలోనే ఉండి చనిపోదురని మీతో చెప్పి తిని. రైట్. All right. So this is Jesus talking out of his own mouth. Jesus Christ, the Son of God, is telling us this information. చూడండి, ఈ విషయం అంతా కూడా మనకు మనుషులు ఎవరు చెప్పడం లేదు. కేవలము రక్షకుడైన యేసుక్రీస్తు మాత్రమే మనకు చెప్తున్నాడు ఆ వచనంలో ఉన్నటువంటి మాట. ఓకే. So notice he says, if you don't believe that I am he, what does he mean? If you don't believe I am the Son of God, you shall die in your sins. You're going to die in your sins if you don't believe that I am the Son of God. చూడండి, నేనే ఆయననని మీరు విశ్వసింపని ఎడల అని చెప్పాడు. నేనే ఆయనను అని విశ్వసించాలి అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఆయన ఎవరని విశ్వసించాలి మనము? యేసుక్రీస్తును ఏమని విశ్వసించాలి మనం అందరం కూడా? ఆయన దేవుని కుమారుడని విశ్వసించాలి. అలాగా విశ్వసింపని ఎడల మీరు మీ పాపంలోనే ఉండి చనిపోతారు. మీరు నన్ను ఎలాగా విశ్వసింపాలి అనేటువంటి మాట కూడా ఆయన నోటి ద్వారా చెప్తున్నాడు. నేను దేవుని కుమారుడని మీరు విశ్వసింపకపోతే మీరు మీ పాపములలోనే ఉండి చనిపోవదురు అని చెప్తూ ఉన్నాడు. రైట్. I cannot believe that Jesus was just a good man. I cannot believe he was just a prophet. I must believe that he is the Son of God. చూడండి, మనము కేవలము యేసుక్రీస్తును ఏమని విశ్వసించకూడదు? ఏమని విశ్వసించకూడదు యేసుక్రీస్తును? ఆయన ఒక గొప్ప వ్యక్తిగా మనం విశ్వసించకూడదు. కేవలం గొప్ప వ్యక్తిగా మనం చూడకూడదు. ఆయనను అలాగే గొప్ప ప్రవక్తగా మనం చూడకూడదు. ఆయన ఏదో గొప్ప కార్యములు చేస్తున్నాడు కాబట్టి ఆయన గొప్ప మనిషిగా మనం చూడకూడదు. ఆయనను ఎలాగా మనం చూడాలి, ఎలాగా విశ్వసించాలి అనంటే ఆయనను దేవుని కుమారునిగా మనం విశ్వసించాలి. రైట్. And there are a lot of religions that believe in Jesus. For example, the Muslim faith, they believe in Jesus, but they only believe he is a good man and a prophet. They don't believe he's the Son of God. చూడండి, చాలా మంది యేసుక్రీస్తుని ఏమని విశ్వసిస్తారంటే యేసుక్రీస్తు చాలా గొప్ప వ్యక్తి, ఆయన చాలా గొప్ప ప్రవక్త, ఆయన చాలా గొప్పవాడు అనేటువంటి విధానంలోనే ఆయనను విశ్వసిస్తారు తప్ప ఆయనను ఆయనగా విశ్వసించడం లేదు ఎవరు కూడా. ఆయనను ఏమని విశ్వసించడం లేదు అందరూ? దేవుని కుమారునిగా ఎవరు కూడా విశ్వసించడం లేదు ఆయన్ను. రైట్ బ్రదర్. And Jesus is very strict about this matter. He says, if you don't believe that I am the Son of God, you will die in your sins. చూడండి, నేనే ఆయననని మీరు విశ్వసించకపోతే, అంటే నేనే దేవుని కుమారుడనని మీరు విశ్వసింపకపోతే మీరు మీ పాపములలోనే ఉండి చనిపోతారు. So that's why it's important that we believe, after we have faith, that we believe that Jesus is the Son of God. చూడండి, మనము ఈ విశ్వసించేటువంటి ఆ మాటలో మనం చాలా జాగ్రత్తగా మనము విశ్వసించాలి. ఎందుకంటే విన్న తర్వాత దేవుని గూర్చినటువంటి వాక్యం మనం అంతా కూడా విన్న తర్వాత నెక్స్ట్ స్టెప్‌గా మనము విశ్వాసం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. అందుకే ఆ విశ్వాసంలో మనం ఏమని విశ్వసించాలో దాన్ని ముందుగానే నిర్ణయించుకోవాలి. ఏమని నిర్ణయించుకోవాలంటే యేసుక్రీస్తే నిజమైనటువంటి దేవుని కుమారుడు అనేటువంటి మాటను మనం ముందుగానే విశ్వసించి మన మైండ్‌లో పెట్టుకోవాలి. All right, so remember we're climbing up the steps to salvation. First we had hear the word, and then next we have believe, and now we're going to the next step. చూడండి, మనము రక్షణ పొందడానికి నేనేమి చేయాలి అనేటువంటి ఆ ప్రశ్నకు కూర్చున్నటువంటి అడుగులను మనం చూస్తున్నాము. మొదటి అడుగు ఏమని ఉన్నది అక్కడ? దేవుని మాటలను మనం వినాలి అనేటువంటి స్టెప్‌ను మనం చూసాం. ఆ తర్వాత రెండో స్టెప్ ఏంటి? దేవుని గూర్చినటువంటి మాటను వినాలి అనేటువంటిది మొదటి పాయింట్ అయితే, మొదటి స్టెప్ అయితే, దాని తర్వాత రెండో స్టెప్పు నేను విశ్వసించాలి అనేటువంటిది రెండో స్టెప్పు. ఆ తర్వాత మూడో స్టెప్‌ను మనం చూస్తున్నాం. మూడో అడుగును మనం చూస్తున్నాము. అదే మారు మనసు అనేటువంటి అడుగు. ఒకసారి చూద్దాం. So if I have faith and if I believe,
And Jesus says we have to believe or we'll die in our sins. That means we have sins that we have to get rid of. చూడండి, యేసుక్రీస్తు ఏమని చెప్పాడు? మీరు నన్ను గనక నేనే ఆయన నన్ను విశ్వసించకపోతే మీ పాపంలోనే మీరు చనిపోతారా అని చెప్పాడు గదా! అంటే దాని అర్థం మనకు ఏమని ఉన్నాయి? మనకు ఏమి ఉన్నాయని అర్థము? మనం ఏ దాంట్లో ఉన్నామని అర్థము? ఇంకనూ పాపంలోనే ఉన్నామని అర్థం. మనం వాక్యం వినిన తర్వాత యేసుక్రీస్తు ఆయనే అని మనం విశ్వసించిన తర్వాత మనం ఇంకా పాపంలోనే ఉంటున్నాము. ఆ పాపంలోను పోగొట్టుకోవడానికి మనము ఇంకొక స్టెప్‌ను మనం వేయాల్సిన అవసరం ఉంది. So the next step is that we have to repent of our sins. చూడండి, మూడో అడుగు ఏంటి అనంటే, మనం ఖచ్చితంగా మారు మనసు పొందాలి. ఆ పాపములను మనం పోగొట్టుకోవాలి అనంటే, మనం మారు మనసు పొందాలి అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. Now, someone might say, well, I live a good life. I don't have any sins. చాలామంది ఏం జెప్తారంటే, నేను బాగానే జీవిస్తున్నాను కదా! నాకేం పాపములున్నాయని మీరంటారు? అని చాలామంది ఇలాగ అంటారు గదా! నేనేం బానే ఉన్నాను గదా! నేనెప్పుడు తప్పు జేశాను మీరు చూసారా నేను తప్పు జేసింది? నేను బానే ఉన్నాను. నా కాడ నేనేం పాపంలేం చేయడం లేదు అని చాలామంది తమను తాము సమర్థించుకునే వారిగా ఉంటారు. But the Bible tells us that all have sinned and come short of God's glory. There was only చూడండి one perfect there was only one perfect man, and that was Jesus Christ. చూడండి, బైబిల్‌లో మనకు ఏమని జెప్తుందంటే, నీతిమంతుడు ఎవ్వరూ లేరు. అందరూ గూడా పాపం చేశారు. ఆ పాపములు చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నారు. ఇప్పుడు అందరూ పాపం చేశారంటే ఒక్కడన్నా మంచోడు ఉన్నాడని అర్థము? కానీ ఒక్కడు మాత్రమే మంచోడున్నాడు. ఆయనే ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు. All right. So, how important is repentance? చూడండి, మారు మనసు గూర్చినటువంటి ప్రాముఖ్యతను మనం తెలుసుకోవాలి ఈరోజు. We find that in Luke chapter 13 and verse 3. Luke 13 మనము and verse 3. లూకా సువార్త 13వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం అక్కడ. కాదు, మీరు మారు మనసు పొందని యెడల మీరందరూ అలాగనే నశించుదురని మీతో చెప్పుచున్నాను. ఓకే బ్రదర్. So, Jesus says, if you don't repent, you're going to perish. That means to die. And he's talking about die eternally. Of course, everybody dies physically. But when we die eternally, that means that we go to hell. That's what perish is. So we've got to repent, Jesus says, or we're going to perish. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ఏమని చెప్తున్నాడంటే, ఆ పై వచనాలలో అందరూ కూడా శరీరకంగా చనిపోతున్నారు. ఇక మనం చూసుకున్నాం గదా! 13వ అధ్యాయంలో చూస్తే బలిపీఠం మీద కొంతమంది చనిపోయినటువంటి వారిని చూస్తాము. ఆ గోడ పడి కొంతమంది చనిపోయినటువంటి వారిని చూస్తాము. ఆళ్ళందరూ కూడా శరీర సంబంధంగా చనిపోయినటువంటి వారందరూ గూడా వాళ్ళు. అయితే అక్కడ ఆ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత యేసుక్రీస్తు వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే, ఆత్మ సంబంధమైనటువంటి మరణం గురించి చెప్తున్నాడు. అదే పరలోకం కాకుండా అదే నరకానికి వెళ్ళబోతున్నటువంటి పరిస్థితి. దానిని గురించి యేసుక్రీస్తు పరిచయం చేస్తున్నాడు వాళ్ళందరికీ. ఇదిగో మీరందరూ కూడా మారు మనసు పొందకపోతే వాళ్ళు ఫిజికల్‌గా చనిపోయారు. మీరైతే ఆత్మ సంబంధంగా నరకంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి మీరు మారు మనసు పొందండి అని చెప్తూ ఉన్నాడు. And so we cannot just live a good life. That is not enough. It's not enough to say, well, I live good, so I'm okay. Jesus says you've got to repent of the sins that you have. చూడండి, చాలా మంది అనుకున్నట్టుగా నేను మంచిగానే జీవిస్తున్నాను కదా! నాకేమైంది? నేను బాగానే ఉన్నాను కదా! అని అందరూ అనుకుంటూ ఉన్నట్టుగా ఆ విధంగా ఉంటే సరిపోదు. ఖచ్చితంగా యేసుక్రీస్తు యొక్క మాటను మనం వినాలి ఇక్కడ. ప్రతి ఒక్కరు కూడా మంచివారు అని వాళ్ళ దృష్టిలో ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే, మీరందరూ కూడా మారు మనసును పొందండి ఖచ్చితంగా అని చెప్తూ ఉన్నాడు. అది మనం ఖచ్చితంగా పాటించాలి. All right, so we're moving up the steps. We've talked about hearing God's word, believing, and we've talked about repentance, and now we're going up another step.
చూడండి మనం ఇప్పుడు దాకా వినడం దేవుని గూర్చినటువంటి వాక్యాన్ని వినాలి అనేటువంటి విషయం గురించి తెలుసుకున్నాము. ఆ తర్వాత యేసుక్రీస్తుని దేవుని కుమారుడిగా విశ్వసించాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. అలాగే అందరం కూడా మారు మనసు పాపములన్నిటిని నుండి మనం మారు మనసు పొందాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. ఇప్పుడు నాలుగవదిగా వేరే అడుగులోకి మనం వెళ్తూ ఉన్నాము. వేరే దశలోకి వెళ్తూ ఉన్నాము. రైట్. And the next step is that we have to confess Jesus Christ. ఇప్పుడు నాలుగో అడుగు ఏమిటి అనంటే యేసుక్రీస్తును ఒప్పుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. We've noticed that we had to hear, and that hearing God's word produces faith, and that faith is what helps us to believe in Jesus. చూడండి మనము దేవుని గూర్చినటువంటి వాక్యములు వినడం ద్వారా మనకు విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. ఆ విశ్వాసం పెరుగుతూ ఉన్నప్పుడు మనము దేవుణ్ణి అనగా యేసుక్రీస్తును కూడా మనం ఏ విధంగా గుర్తించాలనో, ఏ విధంగా మనం ఆయనను విశ్వసించాలో అనేటువంటి మాటలు కూడా మనకు అర్థమవుతూ ఉంటాయి. Now, I know in some places in the world and in India even, it's not easy to be a Christian. It's not easy to sometimes confess that Jesus is Christ. చూడండి చాలా ప్రాంతాలలో ప్రపంచంలో చాలా ప్రాంతాలలో యేసుక్రీస్తును నిజమైన దేవుని కుమారుడుగా అంగీకరించాలి అనేటువంటి పరిస్థితి చాలా కఠినంగా ఉంటుంది. ఇంకా గట్టిగా మనం మాట్లాడుకుంటే భారతదేశంలో చాలా ఘోరంగా ఉంటుంది. యేసుక్రీస్తు నిజమైన రక్షకుడు అని అందరి ముందర ఒప్పుకోవాలంటే భయంకరమైన పరిస్థితులు ఈ రోజుల్లో ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తును ఒప్పుకున్నటువంటి వారందరినీ చంపుతూ ఉన్నారు ఇప్పుడు. ఓకే. Prime Minister Modi is a very good politician. చూడండి మన ప్రధానమంత్రి అయినటువంటి మోడీ చాలా గొప్ప చాలా మంచి రాజకీయవేత్త. But you know, like I do, that he isn't a fan of Christianity. I'll put it that way. యెస్. కానీ ఆయన చాలా గొప్ప రాజకీయవేత్త అయినప్పటికీ కూడా క్రైస్తవ్యానికి ఆయన వ్యతిరేకంగానే ఉన్నట్టుగా మనం చూస్తాం. And I hear of problems from some of our brothers and sisters in India when they try to live a Christian life, that their Hindu neighbors don't like that. They give them a hard time. చూడండి సహోదరులకు చాలా కఠినమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి ఈ రోజుల్లో. ఎందుకంటే భారతదేశంలో యేసుక్రీస్తును వెంబడిస్తున్న వారందరికీ కూడా పరిస్థితులు తారుమారుగా ఉంటూ ఉన్నాయి. అందరూ కూడా వారిని వెళ్ళగొట్టే వారిగా ఉంటూ ఉన్నారు క్రైస్తవులందరినీ కూడా. But if we're going to be truly pleasing to God and truly pleasing to Jesus, we have to do what is told to us in Romans 10 and verse 9. Romans 10 and verse 9. చూడండి మనము దేవుణ్ణి సంతోషపెట్టాలి అనంటే, యేసుక్రీస్తును సంతోషపెట్టాలి అనంటే, మనం ఖచ్చితంగా మనుషుల ఎదుట మనము దేవుణ్ణి, దేవుని కుమారుడిని ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆ వచనాలే మనం చదువుతున్నాము. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో. So you can అదేమనగా read that. ఐ రీడ్ బ్రదర్. అదేమనగా యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయనను లేపినని నీవు హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. Now, I cannot be and believe in Christ in a secret way. చూడండి యేసుక్రీస్తును మనము రహస్యంగా ఒప్పుకుంటే మనం నిజంగానే ఒప్పుకున్నట్టుగానా? అర్థమవుతుందా? రహస్యంగా ఎవ్వరు లేని చోట నువ్వు వెళ్లి ఇంట్లోకి వెళ్లి యేసుక్రీస్తు నా రక్షకుడని నువ్వు మనసులో ఒప్పుకున్నంత మాత్రాన ఒప్పుకుంటే సరిపోతుంది అంటున్నాడు అక్కడ? నో. But that doesn't mean that I have to write a letter to PM Modi, or I don't have to go to the street corner and shout that I confess Jesus. That's not what the verse means. అలాగని మనము ప్రధానమంత్రి మోడీకి లేఖ రాసి నేను క్రైస్తవుడిని, నేను క్రీస్తుని వెంబడించేవాడిని అని చెప్పి ప్రధానమంత్రికి మోడీకి నేను లేఖ రాయడం కూడా సరైనది కాదు. అలాగని ఈదులలో నిలబడి యేసుక్రీస్తును నేను వెంబడిస్తున్నాను, యేసుక్రీస్తు నా దేవుడు అని చెప్పి అందరినీ ఇబ్బంది పెట్టే విధంగా మనము గొప్పగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆ విధంగా చేయాలని దేవుడు చెప్పడం లేదు. But what the Apostle Paul is saying is, if I in my heart believe in Jesus,
then I must confess with my mouth in front of other Christians to let them know that I do truly believe in Jesus Christ. కానీ అక్కడ పౌలు ఏమని చెప్తున్నాడు అనే మాటను గమనించండి. మీరందరూ కూడా యేసుక్రీస్తును విశ్వసించాలి. యేసుక్రీస్తును ఒప్పుకోవాలి మనుషులందరి ముందర అని చెప్తున్నప్పుడు, అది ఎలాగా ఒప్పుకోవాలి, ఎలాగా ఒప్పుకోకూడదు అనేటువంటి విషయం చెప్తున్నాడు. నేను ఒప్పుకోవాలంటున్నాను కాబట్టి ప్రధానమంత్రికి లేఖ రాసి నేను ఒప్పుకున్నాను అని చెప్పుకోకూడదు. ఇదిగో ఈదులలో నిలబడి నేను ఇది ఒప్పుకుంటున్నానని అందరికీ గట్టిగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నీ తోటి క్రైస్తవులకు నీవు క్రీస్తును వెంబడిస్తున్నావు అనేటువంటి విషయం వాళ్ళకు అర్థమయ్యే విధంగా నీవు విశ్వసించినటువంటి ఆ మాటను నీ నోటి ద్వారా వాళ్ళకి తెలిపితే చాలు. రైట్ బ్రదర్. And this is a very important step for those that don't believe in God, or if you're coming from Hinduism, this is a very important step that must be done. We have to confess that Jesus Christ is the Son of God, that he is our Lord and Savior. చూడండి, నేను యేసుక్రీస్తే నిజమైనటువంటి రక్షకుడు, ఆయనే నా ప్రభువు అని నీవు ఒప్పుకోవాలి అని అంటే చాలా కష్టం అది. ఎందుకంటే మన కుటుంబాలు మనం అందరం కూడా ఎక్కడి నుండి వచ్చిన వాళ్ళము? హిందూ మతంలో నుండి, హిందూ మత దేశంలో మనం ఉంటూ ఉన్నాము. హిందూ మతంలో నుండి మనం అందరం కూడా బయటికి వస్తూ ఉన్నాము. వేరే అన్య జనముల యొక్క ఆలోచనలలో నుండి మనం బయటికి వస్తున్నాం కాబట్టి, వారి అందరి ముందర గాని, వారికి తగ్గట్టుగా మనము దేవుని కుమారునిగా యేసుక్రీస్తుని ఒప్పుకోవడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పని. కానీ అదే ప్రాముఖ్యమైనటువంటి, అవసరమైనటువంటి పని. అది చాలా ముఖ్యమైనటువంటి పని. అది కష్టతరమైన పని. అది కష్టమని దాన్ని చేయకోకుండా మనం ఉండకూడదు. ఖచ్చితంగా అది కష్టమే. కానీ దాన్ని చేయాల్సినటువంటి అవసరం కూడా మనకు చాలా ఉంది. So everything we have done up until now really involves the mind and the heart. చూడండి, మనము నోటిలో నుండి ఏదైతే మాట్లాడుతూ, ఏదైతే ఒప్పుకుంటున్నామో అదంతా కూడా ఎక్కడి నుండి వస్తుంది ఖచ్చితంగా? నీ హృదయంలో నుండి, నీ మనసులో నుండి, నీ హృదయంలో నుండి అది నోట్లో నుండి బయటికొస్తది. ఇప్పుడు మన మైండ్‌లో, మన హృదయంలో ఏవైతే ఉంటాయో అవే కదా మన నోట్లోకి వస్తున్నాయి. అంటే నీవు ఎదుటివాడి దగ్గర యేసుక్రీస్తు నా ప్రభువు అని నువ్వు ఒప్పుకుంటున్నావంటే, ఆ నోట్లో నుండి వస్తున్న ఆ మాట ఎక్కడి నుండి వచ్చినట్టు అర్థము? నీ హృదయంలో నుండి వచ్చినట్టు అర్థం. కాబట్టి నీ హృదయంలో నీవు విశ్వసించినటువంటి దానిని నీ నోటి ద్వారా ఎదుటి సహోదరునికి నువ్వు ఒప్పుకోవాలి. యేసుక్రీస్తే నా ప్రభువు, ఆయన నా అధికారి అని నీవు ఒప్పుకోవాలి. ఓకే So బ్రదర్. now that's going to bring us to the final step of salvation, that we must be baptized. We must be ఇప్పుడు చివరి baptized. చివరి మనం అడుగులో చూస్తూ ఉన్నాము. ఒప్పుకున్న తర్వాత మనం ఏం చేయాలి? ఒప్పుకున్న తర్వాత మనం ఏం చేయాలి ఇప్పుడు? బాప్తిస్మము పొందాలి. ఆ బాప్తిస్మం పొందాలి అనే దానికంటే ముందు ఇవన్నీ మనం చేయాలి. ఆ తర్వాత మనము బాప్తిసం పొందాలి. ఓకే బ్రదర్. All right, we've noticed one scripture already, but let's notice another. Mark 16:16, which, by the way, Jesus is speaking in this verse. Mark 16:16. చూడండి, మనం ఇదివరకే చాలా మాటలు మనం ఆ వచనాన్ని చదువుకున్నాము. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో ఏమన్నది అక్కడ? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అది చాలా వాటిలో మనం చదువుకున్నాం వచనాన్ని, యేసుక్రీస్తు పలికిన మాటను. So Jesus plainly tells us there's no misunderstanding. If you believe and then you are baptized, you will be saved. చూడండి, యేసుక్రీస్తు చాలా చాలా వివరంగా మనకు చెప్తున్నాడు. ఏమని? ఇదిగో నీవు రక్షణ పొందాలి అనంటే, రక్షింపబడాలి అనంటే నువ్వు చేయవలసినటువంటి విధి ఇదే. విశ్వసించండి. విశ్వసించిన తర్వాత విశ్వాసంతోనే ఏం చేయాలి? బాప్తిస్మం పొందండి. నీవు రక్షించబడదువు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. All right. So this is a very important step that shows not only that I believe, but also that I understand that I must be baptized. So what is baptism? చూడండి, నేను ఈ వచనాలను అన్నిటిని కూడా నేను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే, నేను రక్షించబడాలి అని అన్నప్పుడు ఖచ్చితంగా బాప్తిస్మం పొందాలి. అసలు బాప్తిస్మం అంటే అర్థం ఏంటి?
I asked them, brother, what is the Okay. baptism? Okay. So baptism, according to the Bible, is going into the water and being immersed, submerged underwater, and then we're raised to walk in newness of life. అసలు బాప్తిజం అంటే అర్థం ఏంటి? మనకు అక్కడ చెప్తున్నాడు బ్రదర్, ఏమని చెప్తున్నాడంటే, బాప్తిస్మం అనేటువంటిది నీ శరీరాన్ని, పాపపు శరీరాన్ని తీసుకొని వెళ్ళి నీటిలో నీవు పాతిపెట్టి నూతనమైనటువంటి జీవంతో మళ్ళీ తిరిగి లేవడమే బాప్తిస్మం. ఓకే. Now here's the important part of that. There are other denominations. We're not a denomination, but there are denominations that will sprinkle, that will pour water. But the Bible is very plain. We have to go in water and to be baptized that way. చాలా మంది మత శాఖల వాళ్ళు, అంటే క్రీస్తునే ప్రకటిస్తున్నటువంటి వారు కూడా ఏమని చెప్పుకుంటారంటే, చాలా మంది కేవలము నీటిని అలాగా చిలకరించుకుంటే మనం బాప్తిసం పొందినట్టే అనుకుంటారు. లేదా ఒక చెంబుడు నీళ్లు తీసుకొని వచ్చి నెత్తి మీద పోసుకొని, ఇదిగో నేను బాప్తిసం పొందాను అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ బైబిల్ వచనాలలో అలాగా ఎప్పుడు చూపించడం లేదు. బైబిల్ వచనాలలో ఏం చెప్పాయంటే, మీరందరూ కూడా ఖచ్చితంగా నీళ్ళలోకి వెళ్ళాలి. నీళ్ళలోకి వెళ్ళిన తర్వాత నీవు పూర్తిగా దాంట్లోకి మునిగి మళ్ళీ తిరిగి లేవాలి. అప్పుడే నీవు బాప్తిసం పొందినట్టు అర్థం. అది బైబిల్ ప్రకారంగా మనకు చెప్తున్నటువంటి విధానం. ఓకే బ్రదర్. Now, this may not be easy to understand, but we'll talk about it another time. But it is only through the process of baptism that I can attach myself to the blood of Jesus Christ. చూడండి, యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా మనం కడగబడాలి అని అన్నప్పుడు ఖచ్చితంగా మనము నిజమైనటువంటి బాప్తిసమే మనం తీసుకోవాలి. అంటే చిలకరింపో లేకుంటే నీళ్లు మింద వేసుకోవడము, ఇలాగ జెండా కింద వెళ్ళి దిగడము, ఇంకొకటో చేయడం ద్వారా మనకు రక్షణ అనేటువంటిది లేదు. నిజమైన క్రీస్తు రక్తం ద్వారా మనం కడగబడాలంటే నీళ్ళలోకి వెళ్ళి దాంట్లో మనం పాతి పెట్టబడి నూతనమైన జీవంతో తిరిగి లేవాలి. అదే బైబిల్ యొక్క ఉద్దేశం. All right, very quickly, let's notice. We've already read Acts 2:38. We have to repent and be baptized. That's already plain, and we're baptized for the remission of our sins. That's what takes away our sins. మనం ముందుగానే చదివి ఉన్నాము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనాన్ని. అక్కడ ఏమని చెప్పారంటే, ఇదిగో మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు అని చెప్పబడి ఉంది. మీరు ఏం చేయాలంటున్నారు ఇక్కడ? ఖచ్చితంగా మారు మనసు పొందిన తర్వాత మీరు పాపంలోను పోగొట్టుకోవాలి అని అంటే ఖచ్చితంగా వెళ్ళి బాప్తిసం పొందాలి అని చెప్తూ ఉన్నాడు. Okay, so those are the steps of salvation. Each one is very important because it leads us to forgiveness of sins and to salvation. చూడండి, ఈ 5 స్టెప్పుల ద్వారా మనకి ఏం జరగబోతుందో అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఈ 5 స్టెప్పుల ద్వారా మనకి ఏమొస్తుందంటే, మన పాపములను క్షమింపబడి నూతనమైనటువంటి జీవాన్ని పొందుకోవాలి, రక్షించబడాలి అంటే ఖచ్చితంగా ఈ 5 అడుగులను మనం వెంబడించాల్సినటువంటి అవసరం బైబిల్ ప్రకారం ఉంది. ఓకే. All right. And by the way, because we go through all of those steps, that doesn't mean we're finished. చూడండి, ఈ 5 అడుగులు మనం ఫాలో అవ్వాం కదా. ఈ 5 అడుగులను మనం వెంబడించిన తర్వాత మనం ఇంకా అయిపోయిందిలే, మనం రక్షింపబడాంలే అనేటువంటి విధానం కాదు. అక్కడితోనే మనకు ముగింపు రాలేదు, ఇంకా చాలా ఉంది. Because we see salvation requires obedience. Once I'm saved, I have to continue to obey the things that are in God's word. చూడండి, రక్షణకు విధేయత అనేటువంటిది చాలా అవసరం అనేటువంటి మాట మనం తెలుసుకుంటూ ఉన్నాము. మనం రక్షించబడుతూ ఉండాలి అని అంటే ఎప్పటికప్పుడు మనం విధేయత చూపుతూ రావాలి. మనం కేవలము పాప క్షమాపణ నిమిత్తము పాపముల నుండి రక్షించబడడానికి బాప్తిసం తీసుకుంటున్నాం. కానీ మనం కంటిన్యూగా అలాగే మనం రక్షించబడుతూ వెళ్తూ ఉండాలి అని అంటే మనకి ఎప్పటికప్పుడు విధేయతతో జీవిస్తూ ఉండాలి. విధేయత అనేటువంటిది చాలా ప్రాముఖ్యము మనము అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. All right, let's read Hebrews 5 and verse 9. Hebrews 5 and verse 9.
హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ఒకసారి చూసినప్పుడు, ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై తనకు విధేయులైన వారి అందరికిని నిత్య రక్షణకు కారకుడాయెను. ఓకే బ్రదర్. So what does he say? He says salvation is only for those that obey him. We have to obey if we want to have salvation. చూడండి, ఇక్కడ మనం నిత్య రక్షణకు మనం పొందుకోవాలంటే మనం తప్పకుండా ఏం చేయాలి? ఇక్కడ విధేయత పొందిన వారిగా మనం ఎప్పటికప్పుడు విధేయత చూపేవారిగా మనం ఉంటూ ఉండాలి. So the point is that once I go through those 5 steps to hear, believe, repent, confess, be baptized, after I go through all of those, I have to remain obedient, not just believe, I have to obey. చూడండి, మనము ఈ 5 స్టెప్పుల గురించి విన్నాం కదా. వినడము, విశ్వసించడము, మారు మనసు పొందడము, ఒప్పుకోవడము, ఆ తర్వాత బాప్తిజం పొందడము అనేటువంటి 5 స్టెప్పుల తర్వాత కూడా మనము కొనసాగించాల్సినటువంటి విషయం ఏంటంటే విధేయత చూపేవారిగా మనం ఉండాలి. All right, hold on. Let me get somebody here. Okay. All right, let me admit Brother Kumar here. All right, welcome, Brother Kumar. Okay. Who, brother? Brother Kumar is with us. Mary Kumar. All right. Mary Kumar, that is my mom. Oh, that's your mom? Okay, I have a Mary Kumar that's, I thought that was Brother Kumar. All right, so, Maybe. yeah, maybe. All right, so let's notice a couple of things. First of all, salvation requires obedience. We just read that. మనము ఇప్పుడు దాకా చూసాము. వాట్ బ్రదర్? అగైన్ బ్రదర్. Salvation requires obedience. If I want to be saved, I've got to obey. There's no question. చూడండి, రక్షణకు విధేయత అనేటువంటిది చాలా అవసరము అనే మాట మనం చూసుకున్నాము. Baptism is for the remission of sins. బాప్తిస్మం అనేటువంటిది పాపములను క్షమింపబడడానికి చేయబడుతున్నటువంటి పని. And the response should be immediate. We didn't read this verse, but in Acts 22:16, the response has to be immediate. Again, brother, again tell brother. The response has to be immediate. I can't wait today or tomorrow or the next week. If I understand that I have sins, I've got to have those sins taken care of, I have to have an immediate response. చూడండి, మనము బాప్తిజం పొందాలి అనేటువంటి విషయంలో మనం విన్నాము, విశ్వసించాము, మారుమనసు పొందాము, ఒప్పుకున్నాము, అన్నీ కూడా చేస్తున్నాము. ఇక బాప్తిస్మం తర్వాత ఇంకెప్పుడైనా రేపు నెలకో లేదంటే నా పెళ్లి రోజుకో లేకపోతే ఇంకో రోజునో మనం బాప్తిస్మం పొందుదాంలే అని అనుకుంటే అది చాలా మూర్ఖమైనటువంటి పని. ఎందుకంటే అపోస్తుల కార్యములలో మనం చూసినప్పుడు అక్కడ బాప్తిస్మము లేట్ చేసినట్టుగా, ఆలస్యం చేసినట్టుగా మనం చూడం. ఎప్పటికీ కూడా తక్షణమే అప్పటికప్పుడే వాళ్ళు బాప్తిజం పొందుతున్నట్టుగా మనం చూస్తాము. All right, so I hope that we have shown the Bible is very clear. If I want to be saved, చూడండి, మనం రక్షణ పొందాలి అని మనం అనుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యము చాలా ఈజీగా మనకు అర్థమయ్యేదానికి ఉంది. I have to climb the steps to salvation. What, brother? I said the Bible is very clear. If I want to be saved, I have to climb the steps to salvation. చూడండి, బైబిల్ చాలా ఈజీగా చెప్తుంది. మనకు బైబిల్లో ఉన్నటువంటి వచనాలు చాలా బాగా మనకు విడదీసి చెప్తున్నాడు. మనం రక్షణ పొందాలంటే ఈ 5 స్టెప్పులను మనం అనుసరించాలి అనేటువంటిది. I have to hear. That's the first step. మనము మొదటి స్టెప్ ఏమైనది? ఖచ్చితంగా నేను వినాలి అనేటువంటిది మొదటి స్టెప్. The second step is I have to believe. చూడండి, రెండో అడుగు నేను ఖచ్చితంగా విశ్వసించాలి. The third step is I have to repent. మూడో స్టెప్ నేను ఖచ్చితంగా ఒప్పుకోవాలి. The fourth step.
థర్డ్ స్టెప్ ఈజ్ రిపెంటెన్స్. Correct. And then మూడో the అడుగు ఏంటంటే మారు మనసు పొందాలి అని. and then the fourth step is I have to confess my sins. నాలుగో స్టెప్ ఏంటనంటే నేను నా పాపములను ఒప్పుకోవాలి అనేటువంటిది. And then the last step is to be baptized. ఇంకా ఐదో స్టెప్ ఏంటి అనంటే బాప్తిసం పొందాలి అనేటువంటిది. So as we close the lesson today, మనము ఈ ఈ అంశాన్ని ఇప్పుడు మనం ముగించుకొని పోతున్నాము. the question is not how do I feel about salvation. The question is not how do I feel, what do I think it takes to be saved. That's not the question. What do I think it takes to be saved? చూడండి, నేను రక్షించబడాలి అంటే ఏం చేయాలి అనేటువంటిది నీవు ప్రశ్నించాల్సిన అవసరం లేదు. నువ్వు దాన్ని ఫీల్ అవుతే చాలు. అర్థమవుతుందా? నీ హృదయంలో నీవు దాన్ని అనుకుంటే చాలు. నేను రక్షించబడాలి అంటే ఏం చేయాలి ఇప్పుడు అని నీవు ప్రశ్నించాల్సిన అవసరం లేదు, కానీ నీవు దాన్ని అలాగా ఫీల్ అవుతే చాలు. The question is, what does the Bible say I must do to be saved? చూడండి, బైబిల్ ఏం చెప్తుంది నేను రక్షణ పొందాలి అంటే అదే మనం చేయాలి. And so we ask everybody who's watching or listening or those who will watch this program later, have you obeyed the gospel as the Bible says to do? చూడండి, మనము చాలా మందిని అడగచ్చు. ఈ తర్వాత ఈ పాఠాన్ని మళ్ళీ యూట్యూబ్ లో మనం చూడొచ్చు. మనం రక్షించబడాలంటే ఏం చేయాలి అనేటువంటిది మనం మన పక్కన వాళ్ళని కూడా అడగచ్చు. మనకు అప్పుడు ఏం చెప్తుందంటే ఖచ్చితంగా నువ్వు దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటది అనే విషయం మీకు అర్థమవుతుంది. రక్షించబడాలంటే విధేయత చూపాలి. ఆ విధేయతలోనే ఈ 5 అడుగులు కూడా ఈ పనులన్నీ కూడా క్రియారూపం అంటారు కదా, ఈ 5 అడుగులు కూడా అక్కడ ఉంటాయి. So I hope that in this class today we have answered those questions. So now the decision is yours. You have the information. Am I a Christian? Am I a Christian? Do I want to be a Christian? If I do, then I have to obey these commands. చూడండి, ఈ వాక్యం అంతా కూడా వినిన తర్వాత మీకు సమాచారం అంతా మీ దగ్గరే ఉంది. ఇప్పుడు అర్థమవుతుందా? మీరు బైబిల్ అంతా కూడా చదివిన తర్వాత సమాచారం అంతా మీ దగ్గరే ఉంది. ఏం చేయాలి అనేటువంటి విషయాలను మీ అందరూ కూడా విన్నారు, తెలుసుకున్నారు. ఏం చేయాలో మీరు డిసైడ్ కావాలి ఇప్పుడు. ఎందుకంటే మనుషుల యొక్క ఆలోచన ప్రకారం మనం ఎప్పటికీ కూడా వెంబడించలేము. యేసుక్రీస్తుని వెంబడించాలంటే ఆయన మాటలనే మనం వెంబడించాలి. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు అందించబడి ఉన్నది. All right. Next week, we're going to answer some questions or some people that would say, no, I don't have to do it that way. We're going to answer objections to this plan of salvation. That's what we'll do, Lord willing, next week. చూడండి, దేవుని చిత్తం అయితే రేపటి వారమున మనము ప్రశ్నలతో కూడిన క్లాసును తరగతిని మనం ఏర్పాటు చేసుకుందాం. ఎందుకంటే ఈ 5 వారాలు 6 వారాల్లో మనం ఏమైతే వాక్యం విన్నామో ఆ వాక్యాలు కూర్చున్నటువంటి ప్రశ్నలు రేపు వారమున మనము దేవుని చిత్తం అయితే ప్రశ్నించుకొని నేర్చుకుందాము. All right, but right now, are there any questions that anybody has about what we've talked about today? ఈ రోజు తరగతిలో మీరు ఇప్పుడు దాకా విన్నటువంటి వాటిలో ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా మనకు? No, there is no question, but I have a question. Sure. Yeah, somebody believe Jesus is a God. Okay. Okay, but you teaching now. I know that, but I am asking for them. Sure. You teach that Jesus is a son of God only. Mm-hmm. If we believe and if we confess that, we will be saved. You teach. Mm-hmm. What about that? Well, the thing that's difficult to understand is there are 3 aspects to God: God the Father, God the Son, God the Holy Spirit. మనము దైవత్వం గురించి దేవుని గురించి తెలుసుకోవాలంటే చాలా కష్టము. దేవుని కూర్చున్నటువంటి విషయాల్లో తండ్రి అయినటువంటి దేవుడు ఉన్నాడు,
కుమారుడైనటువంటి దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఈ ముగ్గురు కూడా మనము దైవత్వంలో ఉన్నారు. వీళ్ళ ముగ్గురిని మనం చూడొచ్చు. When Jesus spoke all of these things, he was in the flesh here on earth. వాట్ బ్రదర్? When Jesus was speaking all of these verses that we read about salvation, he was in the flesh, just like you and me here on earth. ఓకే. ఓకే. చూడండి, యేసుక్రీస్తు ఈ వచనాలన్నీ కూడా పలుకుతున్నటువంటి సమయంలో ఆయన మన వల్లనే శరీరానుసారుగానే జీవిస్తూ ఉన్నాడు. అంటే శరీరాన్ని కలిగినటువంటి రక్త మాంసం కలిగిన వాడిగానే జీవించాడు భూమి మీద. And so God had sent Jesus to earth to redeem us and give us a way of salvation. చూడండి, దేవుడు యేసుక్రీస్తుని ఈ భూమి మీదకి పంపినప్పుడు ఆయన ద్వారా మనకు రక్షణ మార్గాన్ని చూపించడానికి ఆయనని ఈ లోకానికి పంపించి ఉన్నాడు. He's still the Son of God, and he's still over the church, which, by the way, will be our next subject about the church. ఓకే. ఓకే. మనము రేపటి వారమున మనము సంఘముకు అధికారి ఎవరు అనేటువంటి విషయము, సంఘములో ఎవరుంటారు అనేటువంటి విషయం మనం రేపు వారం చూద్దాము. అయితే ఇప్పటికీ కూడా యేసుక్రీస్తు దేవుని కుమారుడుగానే ఉంటున్నాడు. అది బైబిల్ లేఖనానుసారంగా మనం చూడొచ్చు. It is difficult to understand that Jesus is God, but he also is the Son of God, and that there are three parts to the Godhead. I know that's difficult to understand. చూడండి, దైవత్వం గురించి మనం తెలుసుకోవాలంటే చాలా కష్టము. ఎందుకంటే యేసుక్రీస్తు దేవుడిగానే ఉంటున్నాడు, దేవుని కుమారుడిగా ఉంటున్నాడు, రక్షకుడిగా ఉంటున్నాడు. ఈ వచనాలన్నిటిని కూడా మనం అర్థం చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది, చాలా కష్టమైనటువంటిది. But here's a simple way to understand it. మనము కానీ ఒక అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ మార్గం ఉంది మనకు. When Adam and Eve were in the Garden of Eden in the book of Genesis. What, brother? When Adam and Eve were in the Garden of Eden in the book of Genesis. Okay. All right. Adam would say, or the Bible would say rather, that the man and the woman who are getting married should leave their families and they get married and they become one flesh. When you become married and you do things that married people do, then you become one flesh. Okay. And so in the same way that two married people, they're two separate people, but through marriage they become one. And that's similar to the Godhead. They're three different personalities, but they are one, just like a married couple who truly love each other. They do what married people do, have physical relations. That makes them one flesh. చూడండి, ఆది కాండంలో మనం చూసినప్పుడు హవ్వ ఆదాములు ఇద్దరు కూడా వివాహం చేసుకుంటారు. అయితే వారిద్దరు వేరు వేరు శరీరాలు అయినప్పటికీ కూడా వారిద్దరి కలయికలో ఒక కుమారుడు వస్తాడు. అలాగే దేవుని గురించి కూడా ఉంది. ఏంటంటే వాళ్ళు వేరు వేరుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా కలిసి ఒకటిగానే పనిచేస్తూ ఉన్నారు. Okay, so I don't know if that explains it a little bit, but your question, but maybe that's helps a little bit. చూడండి, అది కొంచెం చాలా సింపుల్ గానే చెప్పాను. దాని గురించి చాలా చెప్పాల్సిన అవసరం ఉంది గానీ అది మీకు అర్థమై ఉంటది అని అనుకుంటున్నాను. Okay. All right. Anything else? Okay, we will discuss this question later. Okay, sure. We should understand, brother, because I know that I read that, I knew that, but I can't teach them. Yeah, I understand. Yeah. What is Jesus now? Mm-hmm. Yeah. Well, now, according to the Bible, he is, of course, he died and he was resurrected. That's how we're able to get forgiveness of sins. But now he's sitting at the right hand of the throne room of God. But he's alive and he's living and he's waiting to come back to take us to heaven with him. Okay.
యేసుక్రీస్తు గురించినటువంటి విషయము మనం అందరం కూడా అర్థం చేసుకుంటాము. దేవుని చిత్తం అయితే తర్వాత తరగతులలో. ఇప్పటికి కూడా యేసుక్రీస్తు తండ్రి యొక్క కుడి పార్శ్వం మీద ఉన్నాడు. ఆయన మనందరి కోసం కూడా తండ్రి మన దగ్గరికి మళ్ళీ పంపించడానికి సిద్ధపడి ఉన్నాడు. ఆయన తండ్రి ఆదేశ ప్రకారం మళ్ళీ మన దగ్గరకొచ్చి మనలందరినీ కూడా తీసుకొని పోవడానికి సిద్ధంగా అక్కడ తండ్రి కుడి పార్శ్వం మీద ఇప్పటికి కూడా కూర్చొని ఉన్నాడు. అది మనం తెలుసుకోవాల్సిన అవసరం మనకుంది కాబట్టి తెలుసుకుందాం ఖచ్చితంగా. ఓకే. Okay. All right. ఓకే. So again, next week we will talk about objections to baptism and salvation. And then the following week, we will begin a new series about the church, which is very important. చూడండి, మనం రేపు వారమున కేవలము ప్రశ్నల తరగతిని మాత్రమే ఏర్పాటు చేసుకుందాము. కేవలం ప్రశ్నలే ఉంటాయి. బాప్తిస్మం గూర్చినటువంటి ఏవైతే సందేహాలున్నాయో, ఏవైతే ప్రశ్నలున్నాయో, ఏవి తెలుసుకోవాలనుకుంటున్నారో అవన్నీ కూడా రేపు వారమున ఎవరైనా ఎట్లాగైనా అడగచ్చు. ఆ తర్వాత రెండవ సెషన్‌లోకి మనం వెళ్తాం. అనగా సంఘం గురించి, బాప్తిసం తర్వాత సంఘంలోకి చేర్చబడాలి అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమో, ఆ సంఘం గురించినటువంటి విషయాలు తర్వాత వచ్చే వారమున మనం తెలుసుకుందాము. ఆ భాగాన్ని అలాగే కొనసాగించుకుందాము. Okay. All right. I thanks everybody so much for being here. I know for some this may not be an easy subject, but it is a necessary subject if we truly want to be baptized and to obey the gospel. చూడండి, ఈ అంశములు నేర్చుకోవడానికి చాలా కష్టతరంగా ఉన్నప్పటికీ కూడా ఇవి మనం నేర్చుకోవాల్సిన దానికి అక్కర కలిగినటువంటి అంశాలే ఇవన్నీ కూడా. And ఇవి so మనకు చాలా అవసరమైనటువంటి అంశాలు. కానీ మనం నేర్చుకోవడానికి కష్టంగా ఉంటాయి. and it's a very good crowd looking there today. ఓకే. ఈరోజు చాలా మంది వింటున్నట్టుగా అర్థమవుతుంది. చాలా సంతోషంగా ఉంది. Yeah. And of course, all of our ones that are joining here live on Google Meet. We appreciate everybody. చాలా మంది గూగుల్ మీట్ల ద్వారా కూడా వింటూ ఉన్నారు. అందరిని కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. All right. Shall we pray to end the study? ఓకే. మనం ఈ తరగతిని ముగించుకోవడానికి ప్రార్థన చేసుకుందామా? Okay. Okay. You want me to pray? Yeah, pray, brother. All right. I pray and you translate. Our Father in heaven, పరలోకమందున నా తండ్రి, we are so thankful for the day that you have given us today. ఈ రోజును మాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాము తండ్రి. We're thankful for the blood of Jesus through whom salvation can be obtained. మా తండ్రి, యేసుక్రీస్తు ద్వారా మాకు రక్షణ మార్గాన్ని చూపిస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. Please forgive us of our sins this day. మా తండ్రి, ఈ రోజు చేసినటువంటి పాపములన్నిటిని కూడా మమ్మల్ని క్షమించమని కోరుకుంటున్నాము. And we hope, Father, that those in the audience who have been listening today have a better understanding about the plan and the steps to salvation. రక్షణ కూర్చున్నటువంటి అడుగులలో ఈ రోజు బోధింపబడినటువంటి వచనాలను, ఈ అంశములన్నిటిని కూడా విన్నటువంటి మీ బిడ్డలకు అర్థమయ్యేలాగున మీరు గ్రహింపునివ్వండి మా తండ్రి. Please bless them for their interest in your word. తండ్రి, మీ వాక్యమును వినడానికి వారికి మంచి ఆశీర్వాదాలు అనుగ్రహించమని కోరుకుంటున్నాము. And help them to understand the importance of not only becoming a Christian, but also obedience after. తండ్రి, వాళ్ళు కేవలము క్రైస్తవుడుగా కావడానికి మాత్రమే కాదు, క్రైస్తవుడు అయిన తర్వాత ఏ విధంగా విధేయత చూపాలనో ఆ విషయాల గురించి కూడా వాళ్ళు ప్రోత్సహించండి మా తండ్రి. వాళ్ళని ఆశీర్వదించండి మా తండ్రి. Give us all the strength to obey. తండ్రి, వాళ్ళు విధేయత చూపడానికి కావలసిన బలాన్ని వారికి అనుగ్రహించండి మా తండ్రి. And give us all a hunger to try to understand your word better. మీ వాక్యములు కూర్చున్నటువంటి అర్థం, మీ వాక్యములను గ్రహించడానికి గల ఆకలిని మాకు ఇవ్వండి మా తండ్రి. Bless each and every one who are here. ఈ వాక్యమును వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి మా తండ్రి. Give them safety and good health. మా తండ్రి, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, మంచి రక్షణను వారికి ఇవ్వండి. And help us all, Father, to be better people before you. మా తండ్రి, మీ ముందర మంచి వారిగా మేము ఉండునట్లు మమ్మల్ని దీవించండి. These things we ask in the blessed name of Jesus. మా తండ్రి, ఈ మాటలన్నీ కూడా యేసుక్రీస్తు ద్వారా అడుగుచున్నాము మా తండ్రి. Amen. ఆమేన్. Amen.
All right. అందరికి వందనాలండి. Very good. All right. See you later. Thank you, everybody. అందరికీ వందనాలండి. తర్వాత మళ్ళీ ఒకసారి కలుద్దాము. ఓకే. All right. We will see you next time. Thank you very much, Ravi. Okay. Thank you, brother. But we hear some disturbance going here now.